రాళ్ళని ఇట్లా పేరుస్తే మనం ఇల్లుని కట్టగలుగుతామన్న ఒక నమ్మకం. జపాలి అనేది మన ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుమలలో ఆల్మోస్ట్ ఆల్ చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్. అది అక్కడ కూడా మనం వెళ్తున్నాం అన్న. అక్కడ ఏమన్నా స్పెషల్ ఉందా? లోపలికి ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు గుడి కొద్దిగా లోపల ఉంటుంది, మెటుకులు కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెళ్ళి రావడం కొంచెం ప్రశాంతమైన వాతావరణము. ఓకే, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉంటుందంట ప్లేస్. మనం కూడా చూద్దాము ఇవాళ, మీకు అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీ జపాలి హనుమాన్ మందిర్ లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు మనము జపాలి శ్రీ హనుమాన్ మందిర్ తిరుపతి ఈ మెట్ల గుండా ప్రయాణం చేస్తున్నాము. ఈ మెట్లు చాలా కష్టంగా ఉంటాయి, కొంచెం ఎక్కువ సేపు ప్రయాణంలో సాగుతుంది అని అంటున్నారు పబ్లిక్. బట్ నేను అనేది ఏంటి అని అంటే, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే మనము ఎంత కష్టంనైనా సులభంగా ఎదుర్కోగలుగుతాము. ఇలా ఆ చెట్ల మార్గం గుండా కూడా వస్తున్నారు. అది కొంచెం ఈజీ వే అని అంటున్నారు, కానీ నేను ఇట్లా ఎక్కి అట్లా దిగాలని చెప్పి ట్రై చేస్తున్నాను. మధ్యలో తినడానికి మనకు మురుమురాలు, శనగలు, పల్లీలు అలాంటి తినుబండారాలు దొరుకుతాయి. మెట్ల గుండా వెళ్తూనే ఉండాలి. వెళ్ళే ముందు ఒక బాటిల్ తీసుకొని ప్రయాణం చేయాలి, ఎందుకంటే వాటర్ కొంచెం కష్టం ఈ ఏరియాలో దొరకడం. మనం క్యారీ చేస్తే ఇంకా బెటర్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీష్ త్రిలోక ఉజాగర్, రామదూత్ అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత ధామ, మహావీర విక్రమ బజరంగి, సుమతి నివార సుమతికే సంగి. హనుమాన్ చాలీసా పాడుకుంటూ హనుమంతుని స్మరిస్తూ మనం ఈ ప్రయాణాన్ని సాగించవచ్చు. చూడండి, మనం ఎంత ఎక్కుతుంటే అంత మెట్లు వస్తూనే ఉన్నాయి. శిల్ప, శృకేష్, నక్ష్ టైర్డ్ అయిపోయి కూర్చున్నారు. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. నేను మాత్రం ఆగకుండా వెళ్తున్నా. ఇక్కడ చూడు కోతి నక్ష. శిల్ప, మెట్లు ఎన్ని ఉన్నాయి శిల్ప? ఎట్లుంది జర్నీ? ఎట్లుంది? బాగానే ఉందా? అంటే ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఉన్నా. జపాలి ఎప్పుడు చూడలేదు, తిరుపతికి వచ్చిన చాలా సార్లు, కానీ ఎక్కినప్పుడు ఒక 5 minutes వరకు అబ్బా అని అనిపించింది కదా. అవును. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దిగుతున్నాం, కానీ ఎట్లా అనిపిస్తుంది మనిషికి? అంత కష్టం అనిపిస్తుందా? ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఆ శ్రీరాముని, ఆ ఆంజనేయ స్వామిని మనం దలుచుకున్నాం అనుకో, ఏ ప్రయాణమైనా సులభంగా సులభంగా అంటే సో ఈజీగా అవుతుంది. సో నువ్వు కూడా ఒకసారి జై శ్రీరామ్ అనాలి. మా భక్తుడు ఇట్లనా? నీ గొంతు అంతేనా శిల్ప? శిల్ప ఒక్కసారి మాకోసం శిల్ప ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫారెస్ట్ లా ఇంత స్ట్రైట్ రోడ్ కూడా తయారు చేశారు. రోడ్ తయారు చేసినాక నేను హ్యాపీ కాదు, ఎందుకంటే ఎన్నో చెట్లను కట్ చేసి రోడ్ తయారు చేసి ఉండొచ్చు. కానీ కొన్ని టైమ్స్లో మనం సులభంగా వెళ్ళి రావడానికి కొన్ని చేయాల్సి వస్తుంది. ఈరోజు చూడండి, థిక్ ఫారెస్ట్, ఆ కొమ్మ చూడండి ఎట్లా క్రాస్ అవుతుందో. వావ్, ఎంత మంచి ఫారెస్ట్. ఎంత ఎండ కొడుతుంది తెలుసా, కానీ అంత వేడి అనేది అనిపిస్తలేదు. చల్లగా ఉంది ప్లేస్. ద నేచర్ ఆఫ్ ద బ్యూటీ ఇస్ కాల్డ్ తిరుపతి అంటుండు నక్ష.
సో నక్ష్ నీ తరఫున మాకు ఒక జై శ్రీరామ్. స్లోగా అంతేనా నీ బలం నక్ష్? నక్ష్ నీ బలం అంతేనా? ఫ్రెండ్స్ ఆన్ ద వే టు జపాలి వెళ్తుంటే మనకు ఇలా బురుగులు తయారు చేస్తున్నారు. బురుగులు అంటే ముర్ముర్, కొంచెం సాల్ట్, కొంచెం లైట్ మిర్చి, కొంచెం ధనియా పౌడర్, పల్లి మిక్చర్, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి ఇస్తాడు. స్క్విరెల్ ఇట్లాంటిది మనం చూడడం చాలా అరుదు, చూడడం కూడా మనకు లక్కీ. నక్ష దానికోసం ఫుడ్ పెట్టిండు కానీ అది కిందికి వస్తలేదు. ఫైనల్లీ మనము జపాలి టెంపుల్ దగ్గర వరకు వచ్చేసినాము. ఈ రైట్ సైడ్లో మీకు కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే జపాలి ఎంట్రన్స్. అంత దిగి ఇంత కష్టపడి వస్తే ఫైనల్లీ మనకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కలగబోతుంది. శ్రీ జపాలి హనుమాన్కి జై. చూడండి జపాలి యొక్క గోపురం. వెల్కమ్ టు జపాలి శ్రీ స్వామి ఆదిరాంజీ మఠం తిరుమల, శ్రీ జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం తిరుమల. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉన్నది చూడండి. వెల్కమ్ టు జపాలి. జై బోలో శ్రీ ఆంజనేయ స్వామికి జై. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. ఈ తమలపాకులకు ఒక స్టోరీ ఉంది. ఇది శ్రీరాముని దీన్ని ఒక్కతో తిన్నాడప్పుడు ఎర్రగా అవుతుంది. ఇది మీకు ఇష్టమా స్వామి అని అన్నప్పుడు హనుమంతుడు నాకు ఇష్టం అని అంటే అప్పటి నుంచి హనుమంతుడు పెయి నిండా ఇలా ఈ తమలపాకులని చుట్టుకొని ఉంటాడు. అప్పటి నుంచి హనుమంతునికి ఈ తమలపాకులు అంటే ఇష్టం. అందుకనే ఎవరైనా ఆంజనేయ స్వామికి చాలామంది ఇలా తమలపాకులు సమర్పిస్తారు శ్రీ ఆంజనేయ స్వామికి. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు జపాలి యొక్క తీర్థగుండం. జపాలికి వచ్చామంటే మనం ఎక్కడ చూసినా ఆరెంజే కనిపిస్తుంది, గదలు కనిపిస్తున్నాయి చూడండి. అరటి పండ్లు, హనుమంతునికి ఇష్టమైన అరటి పండ్లు, చల్లగా వాటర్, కూల్ డ్రింక్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. పురాతనమైన ఒక చెట్టుకు ఇక్కడ దేవునికి పూజలు చేస్తారు. ఇది వచ్చేసి 100 సంవత్సరాల పైన అని అంటున్నారు, కానీ ఎన్ని సంవత్సరాలు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ చెట్టుకి ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్న దీన్ని ఆంజనేయ స్వామిగా కొలుస్తారు. కాయిన్స్ పెడుతున్నారు చూడండి. శ్రీ ఆంజనేయ స్వామికి మొక్కుకొని కాయిన్స్ అంటుకుంటే చాలా మంచిదని చెప్పేసి అని అంటున్నారు. ఇది శ్రీ జపాలి హనుమాన్ మందిర్. స్వామివారి కోసము ఆకుమాల తయారు చేసి పెడతారు. అది వచ్చేసి ఈ టబ్లో పెట్టి మనకు ఇస్తారు. మేము ఒకటి ఆకుమాల తీసుకొని లోపలికి వెళ్ళి పూజ చేయించడానికి వెళ్తున్నాము. శ్రీ జపాలి హనుమాన్ మందిర్ చూడండి. పూజ వచ్చేసి హారతి 5 రూపీస్, అర్చన 10 రూపీస్, ఆకు పూజ 15 రూపీస్, అభిషేకం 1100, అన్నదానం యాజ్ పర్ క్యాపబిలిటీ. హనుమాన్ మందిర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 7 AM, 7 AM to 1 PM, 2 PM to 7 PM.
చూడండి ఫ్రెండ్స్, నాకు కాళ్ళు కింద ప్రాబ్లం అంటే నొప్పి అవుతున్నా అని ఆ దేవుణ్ణి నమ్మి ఆ గదని పట్టుకొని ముంగడికి సాగుతుండు. హాయ్ నాక్ష్, దేవుని పైన భారంతో నడుస్తున్నావా లేదా ఇప్పుడు? చలో చూడండి, వెళ్తుండగా దారిలో దట్టమైన అడవులు ఇవి. ఈ అడవిల మధ్యలో నుండి మేము ప్రయాణిస్తున్నాం. ఇక్కడ ఈ దారిలో అడవి కోతులు, దుంపలు, దుప్పలు, మళ్ళా ఎలుగుబంట్లు అలాంటివి, మళ్ళా ఇదేంటంటే పాములు, చాలా జంతువులు, చాలా జంతువులు ఈ అడవి గుండా కూడా కనిపిస్తాయని అంటున్నారు. కానీ మాకైతే ఇంతవరకు ఏం కనిపించలేవు. కనిపించాలని కూడా కోరుకుంటలేము. కనిపిస్తే ఆ భయానికి ఉరుకుతామేమో అన్న ఆలోచన మాది. చూడండి, ముంగట శిల్ప, శృకేష్ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకైతే అసలు దెబ్బ అంటే కింద కాలుకి ఏది కుచ్చుకుంటున్నట్టు కూడా ఏం అనిపించలేదు. హాయిగా వెళ్ళిపోతున్నారు. ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే మనము మన ప్రయాణాన్ని హాయిగా, సులువుగా, సాఫీగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలామంది నమ్మకం ఏంటి అని అంటే, జపాలి తీర్థం దగ్గర మనము రాళ్ళని ఇట్లా పేరుస్తే మనం ఇల్లుని కట్టగలుగుతామన్న ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ ఒమ్ము చేయొద్దు. ఎందుకంటే ఎవ్వరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం ప్రకారంగా వాళ్ళు నడుచుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలా? ఇప్పుడు మనము ఇట్లనే ఉన్నాం, ఇది అడవి, ఏం వస్తలేవు, అయినా మనం నడుస్తున్నాం ధైర్యంగా, కానీ భయపడుతున్నాం. ఇదే అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు పెద్ద పాదం నుంచి పోతారు, వాళ్ళకి ఎంత భయం ఉండాలా? టైగర్లు, పెద్ద ఇది చిత్తపులిలు, ఏనుగులు, ఎలుగుబంటిలు, స్నేక్స్, పెద్ద పెద్ద టైగర్స్ వస్తాయి. మళ్ళీ ఆడేం చేయాలా? ఇంత ధైర్యంతో ఆ దేవుడిపై నమ్మకంతోనే పోతారు ఎప్పుడు. అంతే. అయినా ముళ్ళు కూడా ఉచ్చుకుంటాయి వాళ్ళకి. వాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నా, ఏది గుచ్చుకున్నా దేవుడిపై భారం వేసి వెళ్తూనే ఉంటారు వాళ్ళు. డ్యామ్ లాగా కనిపిస్తుంది. అబ్బో, చిన్నదే అనుకున్నాం కానీ చాలా పెద్ద డ్యామ్ లాగా ఉంది ఇది. ఇదేం డ్యామో తెలియదు. ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం స్టోన్స్ తోటి, నేను చెప్పిన కదా స్టోన్స్ని పేరుస్తారని చెప్పేసి, ఒకదానిపైన ఒకటి అలా పేర్చిన స్టోన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ఆఫ్ గ్రీనరీ బ్రో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ స్టోన్స్. డ్యామ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డ్యామ్. మళ్ళా బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళా కొంచెం హైట్గా
కొండ ఎక్కే పొజిషన్కి వచ్చింది. ఇది హైట్లో ఉంది చూడండి, చాలా దమ్ వస్తుంది ఎక్కి దిగే వరకు. ఫైనల్లీ వచ్చేసాం. ఫైనల్గా మీకు వెళ్ళేటప్పుడు చెప్పినాం కదా, అక్కడ నుంచి ఇంకో రూట్ ఉందని చెప్పేసి ఇదే ఆ రూట్. ఆ మెట్ల వరకు కలుస్తుంది చూడండి. జపాలి టూర్ కంప్లీటెడ్. చూడండి, ఫైనల్లీ వి రీచ్ ద మెయిన్ గేట్. ఇదే మెయిన్ ఆర్చ్ మనం పైకి పోయేటప్పుడు చూసింది. అక్కడికి ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఫైనల్లీ జపాలి టూర్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం పైకి వచ్చినాము, మళ్ళీ రిటర్న్ అదే